అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి పుట్టగొడుగుల కూర అయితే చేసుకుందాం. ముందుగా పుట్టగొడుగులను అయితే కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కోసుకోవాలి. పెనం పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని మిరపకాయలు అయితే వేసుకోవాలి. ఇందాక కడిగి పెట్టుకున్న పుట్టగొడుగులను అయితే 5 నిమిషాలు వేడి నీటిలో అయితే ఉంచుకోవాలి. తర్వాత కడిగేసుకొని పక్కకు అయితే తీసుకోవాలి. ఈలోపు నూనె మరిగిన దాంట్లో ఉల్లిపాయలు అయితే వేసుకొని వేపుకోవాలి. తర్వాత టమాటాలు మిక్సీ పట్టుకోవాలి. బేగా వేగడానికి కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. నిమిషాలు అయిపోయాక పక్క తీసి అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు అయితే వేగిపోయి దాంట్లోకి టమాటా పేస్ట్ వేసుకొని కొంచెం వేగాక అందులోకి వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. వేగిపోయాక ఇందులోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందాక ఉప్పు వేసుకున్నాం కాబట్టి సాల్ట్ టేస్ట్ చూసుకొని సాల్ట్ అయితే వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కారం బాగా వేపుకోవాలి. బాగా వేగిపోయిన తర్వాత అందులోకి పుట్టగొడుగులు అయితే వేసుకొని బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి. అందులోకి నీళ్ళు అయితే కొంచెం వస్తాయి. అవి పోయేంత వరకు ఇంకిపోయేంత వరకు వేపుకుంటూ ఉండాలి. ఉప్పు కారం టేస్ట్ చూసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కర్రీ అంతే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.